హలో ఎవ్రీవన్, ఈరోజు కాకరకాయతో కారప్పొడి ఎలా చేయాలో చూసేద్దాం. కాకరకాయ నచ్చని వాళ్ళకి కాకరకాయ పొడి పెడితే గనక అస్సలు గుర్తుపట్టరు ఇది కాకరకాయతో చేసామని. పైగా వాళ్ళే లొట్టలేసుకుంటూ తింటారు. ఫస్ట్ హాఫ్ కేజీ కాకరకాయలని తురుముకొని దాంట్లోకి సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనపప్పు వేసి వేపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు వేసి మినపగుళ్ళు ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని ధనియాల నుంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, కొంచెం చింతపండు, వెల్లుల్లి వేసి చింతపండు మెత్తబడేదాకా ఫ్రై చేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 20 నుంచి 25 దాకా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కారంని బట్టి వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాకరకాయ ఫ్రై చేయడానికి కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇందాక మనం తురుము పెట్టుకున్న కాకరకాయలో నుంచి నీళ్ళన్నీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా పిండేసుకోవాలి. ఈ పిండిన కాకరకాయని ఆయిల్లో వేసుకొని ఈ కాకరకాయనంతా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సుమారుగా ఒక పావు గంట దాకా పడుతుంది. పావు గంట తర్వాత ఇలా కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది. అప్పుడు తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలోకి మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పప్పులు, ఎండుమిర్చి, ఉప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ వేసి బరగ్గా పొడి చేసుకోవాలి.